ఘట్టాన్ని కూడా చూద్దాం. శ్రీ శంకరాచార్యుల వారు సన్యాసాన్ని గురుముఖత స్వీకరించడము. ఇత్థం సుధీస్స నిరవగ్రహమాతృలక్ష్మీ శానుగ్రహో ఘటజబోధిత భావివేదీ ఏకాంతతో విగత భోగ్య పదార్థ తృష్ణః కృష్ణే ప్రతీచి నిరతో నిరగాన్నిశాంతాత్. అలాగా తల్లి యొక్క ఆశీర్వచనములు, దేవత యొక్క అనుగ్రహము అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందిన ఆ యోగి పుంగవుడు, ఆ యతీంద్రుడు మెల్లిగా ఆయన యొక్క యాత్రను గురువును వెతుక్కోవడానికి బయలుదేరుతూ ఉన్నారనమాట. ఆయన సాక్షాత్తు శంకరుడే, అందులో అనుమానం ఎవరికీ లేదు. అందులో అగస్త్యముని కూడా ఆ మనసులో చెప్పిన మాటలు అవన్నీ కూడా వారు ఆలోచిస్తున్నారు. అగస్త్యుడు కూడా కొన్ని విషయాలు చర్చించారు కదా, కొన్ని వారి తల్లి అడిగినప్పుడు చెప్పారు, అడగకుండా ఎన్నో చెప్పారు. అందుకే అన్నారు కథ రూపంలో ఆధ్యాత్మికతను వారు మాట్లాడుకుంటున్నారు అని. ఏమేమి మాట్లాడుకుంటున్నారో కూడా ఎవరికి తెలియదన్నమాట అక్కడ. అందుకని కథ రూపంలో వారు మాట్లాడుకున్నారు. అందుకే ఆయన మాటలు అవన్నీ కూడా మనసులో తలుచుకుంటూ ఏమన్నారు అగస్త్యులు కూడా, నీవు శంకరుడు యొక్క రూపమే ఇవన్నీ అన్నప్పుడు అంటే శివోహం అన్న భావన, వారు ఆ భావననే మనసులో దృఢముగా అదే ఒక ఉపదేశం లాగా పట్టుకొని మనసులో చక్కగా వారు నేను అద్వితీయుడను, శివస్వరూపమును, శాంతస్వరూపను, నాకన్నా బ్రహ్మము వేరుగా లేదని వారు చదువుకున్నవే మననము చేసుకుంటూ చక్కగా వారి యాత్రని కొనసాగిస్తూ ఉన్నారన్నమాట. యస్య త్రినేత్రా పరవిగ్రహస్య కామేన నాస్తి యత దృక్పథేపి తన్మూలక సంసృతిపాశబంధః కథం ప్రసజ్యేత మహానుభావే అని ఆ శంకరుడు, అసలు కైలాసశంకరుడు సూర్య చంద్ర అగ్నులను 3 నేత్రములుగా పెట్టుకుని ఆయన ఆ జ్ఞానముతో మన్మథుడిని దగ్ధము చేసి ఉన్నాడు తర్వాతి కాలంలో. కానీ ఈ బాలశంకర యతి ఎలా ఉన్నాడు అంటే అసలు ఆ కామము అన్నది ఈయన దగ్గరికి రావడానికే ఈసారి భయపడింది, 2 కళ్ళు ఉన్నా కూడా. అంతటి మహత్తరమైన వైరాగ్యశాలి జితేంద్రుడు అయి ఉన్నాడు ఈ బాల యతీంద్రుడు అని చెప్తున్నారు. స్మరేణ కిల మోహితౌ విధి విధూచ జాతూత్పథౌ తథాహమపి మోహినీ కచ కుచాది వీక్షాపరః అగామహః మోహినీమితి విమృశ్య సోజాగరీత్ యతీశవపుషా శివస్మరకృతార్తి వారోంజితః అని. అసలు ఈ కాముడి యొక్క బారిన పడిన వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. సాక్షాత్తు బ్రహ్మగారే ఈ మన్మధుడి యొక్క తాకిడికి తట్టుకోలేకపోయారు. అలాగే చంద్రుడు వీళ్ళు కూడా చెయ్యకూడని పనులన్నీ చేశారన్నమాట ఈ మన్మధుడి యొక్క బారిన పడి. అలాగే ఒకానొక అవతారంలో కూడా విష్ణువు మోహిని అవతారము తీసుకోగా ఆ మోహిని అవతారము సాక్షాత్తు శంకరుణ్ణే మోహింపజేసి ఆ అందాన్నే చూసుకుంటూ ఆ అంగములనే చూసుకుంటూ ఆయన ఎంతో మన్మథ తాపానికి గురైనట్లుగా కనపడుతూ ఉన్నది పూర్వం చరిత్రలో. కానీ ఆ యొక్క నింద శంకరుడి మీద ఉంది. శంకరుడికి మన్మధుడి యొక్క బాణములు తగిలాయి అన్న ఒక నింద ఉండిపోయింది. ఆ నింద పోగొట్టుకోవడానికే మళ్ళీ వీరు బాలశంకర యతీంద్రుడు వలె అవతారము తీసుకొని అసలు ఇంత తీవ్ర వైరాగ్యం ఉన్న నాకు అన్నీ లీలగా చేస్తాను తప్ప ఈ మన్మధుడు ఎప్పుడూ నా దగ్గరికి వచ్చింది కాదు అని అందరికీ నిరూపిస్తున్నట్లు ఉన్నది ఆ బాల యతీంద్రుడి యొక్క నడక అని చెప్తున్నారు. సో ఎంత గొప్ప పోలిక చూడండి వర్ణన. అందుకే ఇవన్నీ ఎందుకున్నాయి అంటే ఆ క్యారెక్టర్ అర్థం చేసుకోవడానికి అన్నమాట. అందుకని చెప్తున్నారు. నిష్పత్రా కురుతా సురానపి సురాన్ మారాసపత్రా కరోత అప్యన్యానిహ నిష్కులాకృతతరాం గంధర్వ విద్యాధరాన్ యోధానుష్కవరో పరాననల్లసాత్కృత్వోదలాసీదలం యస్తస్మిన్న శుశూరతైష మునిభిర్వర్ణ్య కథం శంకరః. ఇక్కడ మన్మథుడు ఏదో గొప్ప మన్మథ బాణములు వేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. రాక్షసులను అలాగే దేవతలను కూడా, గంధర్వులను, విద్యాధరులను వీళ్ళందరినీ కూడా తను లోబరుచుకున్నాడు అనమాట. అంటే మన్మథుడు నుంచి తప్పించుకునేవారు అసలు ముల్లోకంలో బ్రహ్మాది స్తంభ పర్యంతం ఎవరు కనబడట్లేరు అసలు. అందుకని ఆయన చాలా ఆనందంగా నవ్వుతున్నాడు, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉన్నాడు మాట పక్కన కూర్చొని మన్మథుడు. ఆహా చూసా అసలు ఎవరు కూడా నా యొక్క పనిని అడ్డు పెట్టలేకపోతున్నారే అని అనుకుంటున్నారు అన్నమాట. దేవతలు, ఋషులు, మనుషులు వీళ్ళందరూ కూడా అయ్యో మన్మథ తాపానికి కదిలిపోతూ ఉన్నారే అని అనుకుంటున్నాడు. కానీ ఒక్కసారి ఆ మన్మధుడు ఈ మధ్య ఉన్న ఈ బాలశంకరుడిని చూసేసరికి అరే అదేమిటి అసలు ఈయన దగ్గరకు మటుకు నేను వెళ్ళలేకపోతున్నానే, అసలు భోగములను అవన్నీ కూడా తన జ్ఞానముతో పూర్తిగా త్యజించి వేశాడే, అసలు నన్ను కనీసం ఒక గడ్డి పోచలా కూడా చూడట్లేడే, ఇంత గొప్ప ధీరుడైన వాడు ఈ శంకరుడు
ఈయనకున్న నిగ్రహం వల్ల నేను మటుకు ఏమీ చేయలేకపోతున్నానే, నా నవ్వులు మటుకు ఇక్కడ నేను నవ్వలేకపోతున్నానే అని కొంచెం మన్మధుడు బాధపడ్డాట. ఇక్కడ శాంతిశ్చావశయన్ మనోగతి ముఖాదాంతిర్న్యరుంధస్క్రియా ఆధ్యాత్మా విషయాంతరాదుపరతి క్షాంతిర్మృదుత్వం వ్యధాత్ ధ్యానైకోత్సుకతాం సమాధి వితతిశ్చక్రే తథా సప్రియా శ్రద్ధా హంతవసు ప్రథాస్యతు కుతో వైరాగ్యతో వేద్మినో. అందుకే గొప్ప గుణములు కలిగిన ఆ శంకరాచార్యులు వారు నడుస్తూ ఉన్నారు. వారి తోడు ఎవరు లేరు అని అనుకుంటున్నారేమో, ఒకళ్ళే వెళ్తున్నారని, కానీ తోడు ఉన్నారు. ఎవరు అంటే శాంతము, దాంతము, ఉపరితి, తితీక్ష, ధ్యానము, శ్రద్ధ, సమాధానము అని చెప్పి ఈ గుణములన్నీ కూడా చక్కగా ఆయన తోడుతో ఆయనతోనే వెళ్తూ ఉన్నాయి. శాంతం అంటే శాంతిశ్చావశయన్ మనోగతి ముఖాత్ దాంతిర్నరుంధస్క్రియ అంటే శాంతము దాంతం అవి చెప్తున్నారు. శాంతం అంటే మనస్సు బుద్ధి అవన్నీ కూడా చక్కగా ఆయన నిగ్రహించి ఉన్నాడు, ఆయన వశంలోనే ఉన్నది. దాంతి అంటే బాహ్యేంద్రియముల యందు బాహ్య విషయముల యందు కూడా ఆయనకి మక్కువ లేకపోవటము. అలాగే ఉపరతి అంటే ఏ విషయములందు మనసు తిరగకుండా ఆయన యొక్క బ్రహ్మస్థితిలోనే ఉన్నది. అలాగే తితీక్ష ద్వంద్వములకు అతీతుడుగా ఉన్నాడు. అందుకే అంత చిన్న వయసులో ఆయన ఎక్కడ కాలిటి ఎక్కడ మధ్యప్రదేశం వరకు అట్లా నడుచుకుంటూ వెళ్తున్నారు. అట్లా అలాగే ధ్యానం నిరంతరము కూడా చక్కగా ధ్యానములు సమాధి నిమగ్నుడై ఆయన ఆ బ్రహ్మభావనతోనే ఆయన చింతిస్తూ ఉన్నాడు. శ్రద్ధాహంత వసుప్రథాస్యత కుతో వైరాగ్యతో వేద్మినో. చక్కటి శ్రద్ధ గురువు యందు శాస్త్రములందు ఆయన ఉంచుకొని ఆ భూమి యందు అలా నడయాడుతూ ఉన్నాడు. ఆ వైరాగ్యమూర్తి అయిన ఆ బాల యతీంద్రుడు అంటున్నారు. విజనతావనిత పరితోషితో విధి వితీర్ణ కృతాత్మతను స్థితి హరిహరన్ మమతాం గృహగోచరాం హృదయగేన శివేన సమం యయౌ చెప్పి ఆ శంకరుడు గొప్ప వైరాగ్యముతో ఎవ్వరితో సంగము పెట్టుకోకుండా ఏకాంతము అన్న యొక్క స్నేహముతో చక్కగా నడుస్తూ ఉన్నాడు. ఆయనకి స్నేహం ఉందంట, తోడు ఉందంట. ఆ తోడు పేరు ఏకాంతము అని చెప్పారనమాట. అందుకని ఆ ఏకాంతముతోనే ఆయన విహరిస్తూ ఉన్నారు అని చెప్తూ ఏ కోరికలు లేకుండా ఆయన మనసు కూడా ఎక్కడ హరిహరాన్ మమతాం గృహ గోచరాం హృదయయుగేన శివేన సమం యుయౌ అని ఎప్పుడూ కూడా ఆ పరమాత్మ యందు మనసు పెట్టి నా ఇల్లేది నా వాళ్ళేది అన్న ఆలోచన ఏదీ లేకుండా శాంత చిత్తుడై ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. గచ్చన్ వనాని సరితో నగరాని శైలాన్ గ్రామాన్ గచ్చన్ వనాని సరితో నగరాని శైలాన్ గ్రామాన్ జనానపి పశూన్ పథిసోప్యపశ్యత్ నన్వైంద్రజాలిక ఇవాద్భుతమింద్రజాలం బ్రహ్మైవమేవ పరిదర్శయతీతి మేనే. చాలా అద్భుతం. మనకి ఇక్కడంతా చూసారా, మనం వేదాంతం పక్కకు వచ్చామని ఎప్పుడు చింతించద్దు. ఇందాక క్షమాది షట్క సంపత్తి చెప్పారు. నడుస్తూ కూడా దేవతని ఎలా స్మరిస్తూ ఉండాలో చెప్తున్నారు. శంకరుడు మనమే అన్న భావనతో అలా ఉండగలగాలి. ఇప్పుడు ఆయన నడుస్తూ ఉన్నారు, వనములలో నడుస్తూ నగరాలు చూస్తూ ఉన్నారు. ఆయన గొప్ప గొప్ప నగరములు, కొన్ని చిన్న నగరాలు ఉన్నాయి, కొన్ని పెద్ద నగరాలు ఉన్నాయి, పెద్ద భవంతులు ఉన్నాయి, చిన్న భవంతులు ఉన్నాయి, అనేక రకములుగా ఉంటున్నాయి. చెట్లు ఉన్నాయి, పశువులు ఉన్నారు, మనుషులు ఉన్నారు, వివిధ భాషలు మాట్లాడుతూ ఉన్నారు, వివిధ వస్త్రధారణతో ఉన్నారు. ఇవన్నీ సాక్షిగా గమనిస్తూ ఉన్నారు. ఎలా చూస్తున్నారంటే నన్వైంద్రజాలిక ఇవాద్భుతం ఇంద్రజాలం. ఒక ఇంద్రజాలగుడు మెజిషియన్ ఇంద్రజాలముతో ఒక నగరాన్ని సృష్టిస్తే ఎలా ఉన్నాయో అట్లా చూస్తున్నారు. వారి అవస్థ ఎట్లా ఉంది అంటే ఒక సాక్షిగా ఒక కళ. పొద్దున్నే మెలకు వచ్చేసాక అటు నిద్ర లేవలేము మనము. అలా అని పూర్తిగా మన యొక్క స్థితి నిద్రావస్థలో కూడా ఉండదు. ఇప్పుడు ఏమిటంటే కళను గమనిస్తూ ఉంటాం. ఇలా ఉంటే బాగుండు, అలా నడుస్తున్నాను నేను అని గమనిస్తూ ఉంటారు పొద్దున్న కొంచెం ఎక్కువసేపు పడుకున్నప్పుడు. కానీ అది కళ అని తెలుసు, కానీ బాగుంది, లేవాలనిపించదు. అలానే పూర్తిగా నిద్ర పట్టదు, కానీ అది కళను సాక్షిగా చూస్తూ ఉంటాం. అట్లాగా ఒక ఇంద్రజాలకుడు ఒక మాయా నగరాన్ని నిర్మించాడు. అది ఈ ప్రపంచము. ఆ ఇంద్రజాలకుడే ఈశ్వరుడు యొక్క శక్తి అభిన్నము. ఓకే, విశ్వం విష్ణువు. కాబట్టి ఇదంతా పరమాత్మ యొక్క మాయ ఈ యొక్క జాగ్రత్త అవస్థలో అని చెప్పి ఆయన సాక్షిగా ఇదంతా కూడా బ్రహ్మమే అయి ఉన్నది. సచ్చిదానంద పరబ్రహ్మము మీద ఈ నామరూపాత్మకమైన ఈ స్వగత సజాతీయ విజాతీయ భేదములైనవి ఆపాదింపబడ్డాయి అని చెప్పి వారు సాక్షిగా ఇవన్నీ చూసుకుంటూ బ్రహ్మమయమన్న ఆనందంతో దాన్ని కూడా దాటుకుంటూ వెళ్తున్నారు. ఇంతకంటే ధ్యానం ఎక్కడ దొరుకుతుంది మనకి?
వాదిభిర్నిజ నిజాధ్వకర్షితాం వర్తయన్ పథి జరద్గవీం నిజే దండమేకమవహజ్జగద్గురు దండితాఖిలకదధ్వమండలః. ఈ భేదవాదుల యొక్క తాకిడికి ఈ వేదమాత చాలా కదిలిపోయి భయపడిపోతూ ఉన్నదనమాట. అయ్యో వీరు భేదాన్ని చూపిస్తున్నారు, ఒకదాన్ని ఇంకోలా అర్థం చేసుకుంటున్నారు, లేదా ఒకటే చోట ఉన్నవి దాన్ని పట్టుకొని మిగతావన్నీ కూడా నిరాకరిస్తున్నారు, వేద హృదయాన్ని అర్థం చేసుకోవట్లేదే అని చెప్పి ఈ భేదవాదుల యొక్క ఘోషకి, వారి యొక్క తాకిడికి వేదమాత అనే గోవు చాలా బాధపడిపోతూ భయపడిపోతూ కదిలిపోతూ ఉన్నది. కానీ ఆ గోమాణిక్యాన్ని రక్షించడానికి జగద్గురు అయిన శంకరుడు, చూడు దండమేక మవహ జగద్గురు అన్నారు ఇక్కడ. ఆ జగద్గురు అయిన ఆ శంకరాచార్యులు వారు దండం పట్టుకున్నారు. వారి చేతిలో కూడా ఏకదండం ఒకటి ఉన్నది, పరమహంస పరివ్రాజకాచార్యులు వారు కాబట్టి. ఆ దండంతో 2 పనులు ఒకేసారి చేస్తున్నారు. ఆ భేదవాదులన్నీ దండిస్తున్నారు, అలాగే దారి తప్పిపోతోంది అన్న వేద మాతను కూడా చక్కగా ఆయన కూడా గోపాలకుడు అయ్యి చక్కగా ఒక దారికి తీసుకొస్తూ ఉన్నారు. అన్ని గోవులు ఇటు అటు వెళ్ళిపోతున్నాయి, అన్ని మార్గాలు ఇటు అటు వెళ్ళిపోతున్నాయి. అప్పుడు గోపాలకుడు ఏం చేస్తాడు, అన్నిటినీ ఒక మార్గానికి తీసుకొస్తాడు. అందుకే ఆ జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఎలా చేశాడో ఈ జగద్గురు అయిన శంకరాచార్యులు వారు కూడా నలుదిక్కులకు వేద హృదయం వెళ్ళిపోకుండా ఒక దాటికి తీసుకొస్తూ ఉన్నారు శంకర యతీంద్రులు అని చెప్తున్నారు. సారంగా ఇవ విశ్వకద్రుభిరహం కుర్వద్భిరుచ్ఛృంఖలైర్ జల్పాకైః పరమర్మ భేదన కళా కండూల జిహ్వాంచలైః పాఖండైరిహ కాందిశీకమనస కంనాప్నుయుర్వైదికాః క్లేశం దండధరో యది స్మనమునిస్త్రాతా జగద్దేశికః. దేశికుడు అంటే దయామయుడు బ్రహ్మజ్ఞాని అని మనకి వివేక చూడమనిలో ఉంటుంది. అంత గొప్ప శంకర దేశికులు. ఆయన దారిలో కూడా అనేక మతములు కనపడుతున్నాయి ఆయనకి. అనేక మంది ఏదో భేదవాదులు ఉన్నారు, అవైదిక మార్గములు. వారు ఎక్కడెక్కడ కనపడుతున్నా అక్కడక్కడ వారికి వేదం యొక్క తాత్పర్యాన్ని చెప్తూ వారికి కూడా సన్మార్గంలో పెడుతూ ఉన్నారు. ఈ శంకర అవతారంలో మటుకు పరమాత్మ అవతారము తీసుకొని రాక్షసుల్ని దండించాడు, చక్రంతో కొట్టడము, గదతో కొట్టడం అలా. కానీ ఈ శంకరుడు మటుకు అలాంటి పని పెట్టుకోలేదు. ఆయన వాదన అన్న యొక్క ఆయుధంతోనే వారి యొక్క హృదయంలో ఉన్న భ్రాంతిని తొలగిస్తూ ఉన్నారు, భిన్న దృష్టిని తొలగిస్తూ ఉన్నారు. అంటే అప్పుడే వారు యాత్ర మొదలైపోయిందనమాట. దండాన్వితేన ధృతరాగనవాంబరేణ గోవిందనాథ వనమిందు భవాత్తటస్థం తేన ప్రవిష్టమజనిష్టదినావసానే చండత్విషాచ శిఖరం చరమాచలస్య. ఒకనొక చక్కటి సాయం సమయంలో ఆయన నడుస్తూ ఉండగా, అస్తమిస్తూ ఉన్న సూర్యుని చూసుకుంటూ ఆయన నడుస్తూ ఉండగా చక్కగా ఆయన ఎలా ఉన్నాడు శంకరుడు అంటే అప్పటికే కాషాయ వస్త్రాన్ని, అంటే అస్తమిస్తున్న సూర్యుడు అంటే ఇక్కడ అంత యాత్ర చేస్తూ ఆయన కూడా చక్కగా కాసేపు అక్కడ సేద తీరుతాడనమాట. ఎందుకు, తర్వాత రోజు మళ్ళీ కొత్తగా ఉదయిస్తాడు ఆయన. అంటే ఎందుకు ఈ ఉపమానం వేశారు అంటే అక్కడ వచ్చింది గోవింద భగవత్పాదాచార్యుల వారి యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చారు. అంటే అక్కడ చిన్న విరామము తీసుకోవాలి శంకరాచార్యుల వారు. అక్కడ ఉండి అక్కడ ఆ నది దగ్గర కూడా వారు సాయం సంధ్యాలు అవన్నీ వారికి చెప్పబడిన కృత్యములన్నీ కూడా చక్కగా వారు ఆ కర్మలన్నీ కూడా అనుష్ఠానము చేసుకుంటూ వారు ఒక చోట అక్కడ ఉన్నారనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నారు, ఏంటి ఇంత గొప్పగా ఉంది ఆశ్రమం, ఇంత ప్రశాంతముగా ఉన్నది ఇక్కడ, ఒకేసారి చక్కటి జలాశ్రయము ఉన్నది, అక్కడ కొన్ని కుటీరములు కనపడుతున్నాయి, గొప్ప ఆశ్రమం కూడా ఉన్నది, సత్పురుషులు సాధువులు వారందరూ కూడా కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు. ఏమిటి విషయము అంటే వారు అన్నారు, ఇది గోవింద భగవత్పాదాచార్యుల వారి యొక్క ఆశ్రమము యొక్క ప్రాంగణం అండి అని చెప్పారనమాట. అప్పుడు శంకర్లు అనుకున్నారు ఇదే నేను రావాల్సిన ప్రదేశము అని. తీరద్రుమాగతమరుద్విగత శ్రమః సన్ గోవిందనాథ వనమధ్యతలం లులోకే శంసంతి యత్ర తరవో వసతిం మునీనాం శాఖాభిరుజ్వల మృగాజినవల్కలాభిః. శంకరుడు తన యొక్క అనుష్ఠానాన్ని చక్కగా పూర్తి చేసుకొని ఆ వనములలో వచ్చే గాలి అవన్నీ కూడా చక్కగా ఆనందంగా ఉంటూ వారు కూడా తపస్సులో కూర్చుని ఆ బ్రహ్మ విచారణ చేసుకుంటూ అలా చూస్తూ ఉన్నారన్నమాట. అక్కడున్న ప్రదేశం అక్కడ కూడా గొప్ప గొప్ప యోగులు, మునులు, సన్యాసులు, బ్రహ్మచారులు వారు కూడా నిష్ఠగా కూర్చొని వారు కూడా వారి అనుష్ఠానము తపస్సులు చేసుకుంటూ ఉన్నారు. వారు చాలా ఆనందాన్ని పొందారు శంకరాచార్యుల వారు. ఎందుకు అంటే అందరూ వారి యొక్క బ్రహ్మ విచారణములందు కర్మ అనుష్ఠానములందు నిమగ్నులై ఉన్నారు. అంతకన్నా గొప్ప ప్రదేశం ఏమున్నది అని ఆశ్చర్యం అంటే ఆనందంతో చూస్తూ ఉన్నారన్నమాట. ఆదేశమేకమనుయోక్తుమయం వ్యవస్యన్
ప్రాదేశమాత్ర వివర ప్రతిహార భాజం తత్ర స్థితేన కథితాం యమినాం గణేన గోవిందదేశిక గుహాం కుతికీదదర్శ. ఆ గోవింద భగవత్పాదాచార్యుల వారి మటుకు ఒక కుటీరంలా కూర్చోలేదు, ఒక గుహలాగా ఉందిట. ఆ గుహలో ఒక 2 వేళ్ళు పట్టే అంత ప్రదేశమే ఉంది కింద. ఆయన లోపలికి ఎట్లా వెళ్ళారో ఎవరికి తెలియదు. అంటే యోగ శక్తితో వెళ్ళారు వారు. వారు ఆ లోపల ఉండి తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆయన కుటీరము అంటారనమాట. అందరూ కూడా వారు ఎప్పుడు బయటికి వస్తారా, వారి ఉపదేశం ఎప్పుడు విందామా, ఎప్పుడు మన సంశయాలను నివృత్తి చేస్తారా అని బయటే కూర్చొని వారిని ప్రార్థిస్తూ, అంటే వారికి అక్కడ డిస్టర్బ్ కాకుండా కూడా ప్రార్థిస్తూ నమస్కారం చేసుకుంటూ ఆ గోవింద దేశికులను అందరూ నమస్కారం చేసుకుంటూ అక్కడ ఎక్కడెక్కడ వాళ్ళు కూర్చొని ఉన్నారన్నమాట. యస్య ప్రపన్న పరితోష దుహో గుహాయాః సత్రిః ప్రదక్షిణ పరిక్రమణం విధాయ ద్వారం ప్రతి ప్రణిపత్తన్ జనతా పురోగం తుష్టావతుష్ట హృదయస్తమపాస్త శోకం చెప్పి ఆ గోవింద భగవత్పాదాచార్యులు వారు ఎప్పుడు వస్తారు, వారి అనుగ్రహం ఎప్పుడు రావాలి అని చెప్పి అందరూ కూడా సాష్టాంగ నమస్కారాలు పెడుతూ భక్తి ప్రపత్తులతో గురు చరిత్ర గానాన్ని చేస్తూ ఉన్నారు. అంటే గురువు యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నారు అని అక్కడ కీర్తిస్తూ ఉన్నారు. అలా గురు పరంపరను వారిని కూడా స్తుతిస్తూ ఉన్నారు. అక్కడే శంకరాచార్యులు వారు కూడా చాలా ఆనంద పరవశుడై వారు కూడా సాష్టాంగ నమస్కారం పెట్టి, ఇంతటి గొప్ప సర్వజ్ఞులు ఇక్కడ ఉన్నారా, ఇలాంటి వారే నాకు గురువుగా లభించాలి, అదే నా కోరిక, నాకు ఉన్న చిత్త వృత్తి పూర్తిగా నశించాలి, బ్రహ్మజ్ఞానం ఎందే నిమగ్నుడై ఉండాలి, వీరి దగ్గరే నేను ఆశ్రమ స్వీకారాన్ని సశాస్త్రీయంగా ఈసారి తీసుకోవాలి అని వారు చాలా కోరుకుంటూ ఉన్నారన్నమాట. పర్యంకతాం భజతి యః పతగేంద్రకేతోః పాదాంగదత్వమథవా పరమేశ్వరస్య తస్యైవ మూర్ధ్ని ధృతసాబ్ధి మహీధర భూమేః శేషస్య విగ్రహమశేషమహం భజే త్వాం. ఇప్పుడు శంకరాచార్యుల వారు కూడా గోవింద భగవత్పాదాచార్యుల వారిని ఉద్దేశిస్తూ స్తోత్రం చేస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, ఎవరైతే పర్యంకతాం భజతి యః పతగేంద్రకేతోః, నారాయణమూర్తికి ఎవరైతే పర్యంకము ఒక బల్ల వలె లేదా మంచము వలె ఉన్నారో, అంటే గొప్ప ఆదిశేషుడు, అది నీ అవతారమే. పాదాంగదత్వమథవా పరమేశ్వరస్య, పరమేశ్వరుడు నటరాజస్వామిగా నాట్యం చేస్తూ ఉంటే కాలుకి ఒక సర్పం వచ్చి పట్టుకొని ఉంటుంది చూడండి, ఇప్పుడు సర్పం ఉంటుంది, అది ఆదిశేషువే. అంత గొప్ప ఆదిశేషుడివి నీవే అయి ఉన్నావు. తస్యైవ మూర్ధ్ని ధృతసాబ్ది మహీంద్ర భూమేహే, ఆదిశేషుడు తన యొక్క యోగ శక్తితో, ఆకర్షణ సంకర్షణ శక్తితో భూమిని కూడా ఆయన నిలిపివేస్తూ, అంటే తన యందు ధరించి ఉన్నాడు. అట్లాంటి ఆదిశేషుడు నీవే ఇప్పుడు మాకు గోవింద భగవత్పాదాచార్యులుగా అవతరించి ఉన్నావు అని వారి యొక్క నిజ తత్వము తెలిసినది శంకరాచార్యుల వారికి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎలా తెలిసింది ఆయనకి? వారి దృష్టే వేరే అన్నమాట శంకరాచార్యులు వారిది. అందుకు వారి యొక్క నిజస్వరూపము తెలిసినది. దృష్ట్వా పురా నిజ సహస్రముఖీమభైషు అంతే వసంత ఇతి తామపహాయ శాంతః ఏకాననేన భువియస్త్వవతీర్య శిష్యాన్ అన్వగ్రహీన్నను స ఏవ పతంజలిస్త్వం. ఆదిశేషుడు కూడా గొప్ప పండితుడు. ఆయన కూడా వ్యాకరణం అన్నీ చాలా గొప్పగా వచ్చినవాడు. వారి దగ్గరికి ఒకానొక సమయంలో చాలామంది పండితులు ఋషులు వాళ్ళు వచ్చి, మీరు మాకు వ్యాకరణం అన్నీ బోధించవలసినది అంటే, వారు ఒకేసారి అంటే ముఖానికి ఇలా అడ్డు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆదిశేషుడు ఒక నోట్లోంచి విషజ్వాలలు వస్తూ ఉంటాయి, అందుకని ఒక ఇలా తెర పెట్టుకొని అలాగ వారు ఆ భాష్యాన్ని వ్యాకరణాన్ని అంతా కూడా చెప్తూ ఉన్నారు. 1000 మందికి 1000 నోళ్లతో చెప్తూ ఉన్నాడు అనమాట. అంత గొప్ప కీర్తి కలిగిన వాడివి నీవు. కానీ వారు తీసుకోలేకపోయారు, ఎందుకంటే ఆ విషజ్వాలలు, ఆ తాకిడి, ఆ బ్రహ్మశక్తి తీసుకోలేకపోయారు. అందుకని దయతో నీవే మళ్ళీ భూమి యందు పతంజలి మహర్షిగా నీవే మళ్ళీ ఒక తలతోనే అవతరించి చక్కగా మనిషి శరీరంతో మళ్ళీ వేదానికి వ్యాకరణం అవన్నీ కూడా ఇచ్చి ఉన్నావు, యోగశాస్త్రాన్ని ఇచ్చావు, ఆరోగ్యానికి నీవే ఇచ్చి ఉన్నావు స్వామి, అంత గొప్పవాడవు నీవు అని మళ్ళీ ప్రార్థిస్తూ ఉన్నారు. పతంజలి మహర్షి యోగశాస్త్రం ఇచ్చిన ఆయన. తమఖిల గుణపూర్వం వ్యాసపుత్రస్య శిష్యాత్ అధిగత పరమార్థం గౌడపాదాన్ మహర్షేః అధిజిగమిషురేష బ్రహ్మ సంస్థామహం త్వాం ప్రసృమరమహిమానం ప్రాపమేకాంత భక్త్యా. ఇదొకటి స్టార్ మార్క్ చేసుకోవాల్సిన శ్లోకం. ఎందుకు అంటే ఇక్కడ గురు పరంపర చెప్పారు, మనకి వేరే చోట గబుక్కుని కనపడదు. గురు పరంపర ఏం చెప్తున్నారంటే, వ్యాసపుత్రుడైన శుకబ్రహ్మకి శిష్యుడైన గౌడపాదాచార్యులు వారు నీ యొక్క గురువు అన్నారు. అంటే పరంపర అక్కడ అర్థమవుతూనే ఉందన్నమాట. వ్యాసుడు కుమారుడు
శుకబ్రహ్మ అదొక పరంపర. శుకబ్రహ్మ యొక్క శిష్యుడు గౌడపాదాచార్యులు వారు. వారి శిష్యుడవు నీవు అయ్యున్నావు. బ్రహ్మ విద్యకు ఇది పరంపర అని చెప్తున్నారనమాట. అంత గొప్ప పరంపర ఉన్నది మీ దగ్గర, నన్ను మీరు అనుగ్రహించవలసినది అని చెప్పి మళ్ళీ మళ్ళీ నమస్కారములు చేస్తున్నారు ఆ వినయశీలి అయిన బాల యతీంద్రుడు శంకరులు. తస్మిన్నితి స్తువతి కస్త్వమితి బ్రువంతం దిష్ట్వా సమాధిపదరుద్ధ విసృష్టచిత్తం గోవిందదేశికమువాచ తదావచోభిః ప్రాచీన పుణ్యజనితాత్మ విబోధ చిహ్నైః. సమాధి అవస్థలో ఉన్న ఆ గొప్ప గోవింద భగవత్పాదాచార్యులు వారు మనసు చాలా ఆనందానికి లోనైంది. ఎందుకంటే శంకరాచార్యులు వారు రావడంతోనే వారు ఆనందానికి లోనయ్యారు. వారు ప్రార్థన యొక్క శక్తి వల్ల, ఆ విశేషణం వల్ల, అందులో గురుస్మరణ కూడా చేశారు కదా. ఆ గురుస్మరణ చేసినప్పుడు ఎవరైనా కూడా ఎంత సమాధి అవస్థలో ఉన్నా లేస్తారు. ఈ విషయం మీరు శృంగేరి జగద్గురుల యొక్క చరిత్ర కూడా చూసినప్పుడు అభినవ విద్యాతీర్థ స్వామి వారు చాలా నిర్వికల్ప సమాధి అవస్థలో ఉండేవారు. వారిని అడిగేవారు, ఈ నిర్వికల్ప సమాధి అవస్థలో ఉన్నప్పుడు మీరు ఎలా బయటికి తెచ్చుకుంటారంటే, దాని సమయం దానికి ఉంటుంది, అప్పుడప్పుడు సహజంగా బయటికి వస్తాము. లేని పక్షంలో మా గురువుగారు సర్వాంతర్యామి, వారి ఉనికి ఎప్పుడు మాకు తెలుస్తూ ఉంటుంది, వారి స్మరణ ఎప్పుడు ఉంటుంది, వారి యొక్క స్మరణ, స్పర్శ, మాట ఇవి ఎక్కడన్నా నాకు తెలుస్తుంది అన్నప్పుడు నేను బయటికి వస్తాను ఆ సమాధి అవస్థలో అన్నారు. అది అనమాట. అలాంటిదే చంద్రశేఖర భారతీ స్వామి వారు చెప్పారు ఒకసారి. అలాంటి విషయం ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఇది పరంపరాగతంగా వచ్చిన ఒక బ్రహ్మ విద్య, బ్రహ్మ అనుభవం అలా ఉంటుంది. గురువుని తలుచుకునే గురువుగారిని కూడా పట్టించుకోకుండా ఉన్నారు అనడానికి వీల్లేదు ఇక్కడ. అందుకే గురు స్మరణ పరంపర చదవగా ఆయన చాలా స్పందించారనమాట. ఆనందంతో లేచి కస్త్వమితి బ్రువంతం, నీవు ఎవరవయ్యా అని ఒక మాట అడిగారు. అంటే గొప్ప గొప్ప గురువులు ఎప్పుడు కూడా అలా అడుగుతారు. శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని తరించాలి అని చెప్పి, వారిని తరింపజేయాలి అని గురువు యొక్క సంకల్పం ఉంటే, నీవు ఎవడవు అని చెప్పి గురువు సాక్షాత్ ఆ శిష్యుని అడుగుతారనమాట. సమాధి నుండి బయటకు వచ్చిన గోవింద భగవత్పాదాచార్యులు వారు. అప్పుడు శంకరాచార్యులు ఈ ఘట్టంలోనే దశశ్లోకి వివరించారు. దశశ్లోకి మనం ఇదివరకు చెప్పుకున్నాం చక్కగానే పాఠము, కానీ ఇక్కడ కావ్యము కాబట్టి 1-2 శ్లోకాల్లోనే పూర్తిగా చెప్పేశారనమాట దాని యొక్క సారాన్ని. అప్పుడు శంకరులు అంటున్నారు, నీవు ఎవరు అని అడగగా, స్వామిన్నహం న పృథివీ న జలం న తేజో న స్పర్శనో న గగనం న చ తద్గుణా వా నాపీంద్రియాణ్యపి తు విద్ధి తతో విశిష్టో యః కేవలోస్తి పరమః స శివోహమస్మి. ఇదే నా భూమిర్న తోయం న తేజో న వాయు న ఖమ్నేంద్రియం వా న తేషాం సమూహ అని చెప్తున్నారు అన్నమాట అక్కడ. అలాంటివే నేను ఈ పంచభౌతికమైన వాడిని కాదు, అంటే శరీరాన్ని కాదు, పంచభూతాలు కాదంటే ఏమిటి, పంచభౌతికమైన శరీరాన్ని కాదు, అలాగే ఇంద్రియాలు కాదు, ఇంద్రియ విశేషములు కాదు, దానికి ఉన్న గుణములు కూడా నావి కాదు, నేను కేవలం పరమశివుడను, అంటే శివోహం, సాక్షాత్ బ్రహ్మం స్వరూపమైన, మంగళ స్వరూపమైన, అద్వితీయుడను, నిర్మలమైన వాడను అని వారి యొక్క స్థితిని చెప్పారన్నమాట. ఆకర్ణ్య శంకర మునేర్వచనం తదిత్థం అద్వైత దర్శన సముత్థముపాత్త హర్షః సప్రాహ శంకర సశంకర ఏవ సాక్షాత్ జాతస్త్వమిత్యహమవైమి సమాధి దృష్ట్వా. ఈ 100వ శ్లోకంలో దీంట్లో సశంకర ఏవ సాక్షాత్ అన్నారు చూడండి. సప్రాహ శంకర సశంకర ఏవ సాక్షాత్ అంటే శంకర సాక్షాత్ అని వింటాం. అది మాధవీయ శంకర దిగ్విజయాల్లోంచే వచ్చింది ఆ మాట కూడా. గురు పరంపర కానీ ఈ మాటలు కానీ ఇవన్నీ ఆణిముత్యాలు, మనకు కనీసం గుర్తుపెట్టుకోవాలి, తెలియాలి ఎక్కడి నుంచి వస్తుంది ఆ మాటలన్నీ. కానీ సాక్షాత్ అద్వితీయమైన ఆ వాక్కులను, ఆ వేదాంత శాస్త్రం యొక్క సారాన్ని శంకరాచార్యులు వారు బాలశంకరుడు యొక్క వాక్కులలో చక్కగా విన్న ఆ గోవింద భగవత్పాదాచార్యులు వారు ఎంతో ఆనందించి, లోకానికి శుభంకరుడవు కాబట్టి నీవు శంకరుడవు, కైలాస శంకరుడు, ఆ శంకరుడువే అందరి యందు దయతో ధర్మాన్ని నిలబెట్టాలి, జ్ఞానాన్ని బోధించాలని చెప్పి ఇప్పుడు సాక్షాత్తు ఈ శంకరుడుగా నీవు కూడా అవతరించి ఉన్నావు. నాకు చాలా సంతోషముగా ఉన్నది, నీవు ప్రియదర్శనుడువు, లోకప్రియుడవు నువ్వు. అదే జాతస్త్వమిత్యహమవైవి సమాధి దృష్ట్వా, చక్కగా నిన్ను చూస్తే ఎంతో ఆనందము కలుగుతుంది సర్వులకు అని చెప్పి గోవింద భగవత్పాదాచార్యుల వారు కూడా వచ్చినవాడు సాక్షాత్ శంకరుడే అని అంత గొప్పవారు. అందుకే జ్ఞానినే గుర్తుపట్టగలడు. అదొకడు బాగా గుర్తుపెట్టుకోండి. అలాంటి ఘట్టము తెలిసిన గురు శిష్యుల యొక్క కలయిక ఇక్కడ జరిగినది అన్న ముఖ్య ఘట్టము. మంచి శుభవచనములతో ఇవాల్టి వాక్యములను ఉపసంహరిస్తూ సర్వం శ్రీ జగద్గురు చరణారిందార్పణమస్తు. శృతి